ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై టీవీకే పార్టీ చీఫ్ విజయ్ గెలిచింది 108 సీట్లు. సో మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లతో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. సో టెక్నికల్ గా విజయ్ సీఎం కావాలంటే ఇంకా 10 సీట్లు కావాలి. సో 108 సీట్లు గెలిచిన అధికారం కోసం అష్టకష్టాలు తప్పడం లేదంటున్నారు విజయ్. సో అయితే త్రిషతో సీరియస్ గా మంత్రాలు అయితే కొనసాగిస్తున్నారు విజయ్ ఇంటి దగ్గర. సో ఇక్కడ పాసిబిలిటీస్ మనం ఒకసారి గమనించుకుంటే డిఎంకే అన్నా డిఎంకేతో విజయ్ పొత్తు పెట్టుకోడు. సో 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్తో విజయ్ డీల్ పెట్టుకోవాలి. లేదంటే డిఎంకే అన్నా డిఎంకే నుంచి గెలిచిన అభ్యర్థులు బయటకు వచ్చి టీవీకే కండువ కప్పుకోవాలి. సో ఫైనల్ గా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో అర్థం కావట్లేదు అంటున్నాయి టీవీకే వర్గాలు. సో ఇప్పటికే విజయ్కి రాహుల్ ఇటు అమిత్ షా ఫోన్లు చేశారు. బట్ ఎవరికి కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు విజయ్. తమిళనాడులో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకి అవతరించింది. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అనేది చాలా సస్పెన్స్ గా మారింది. ఇప్పటిదాకా వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, పుదుచ్చేరి, యానాం ఇలాంటి ఎలక్షన్స్ మనం చూసాం. సో గతంలో 2024లో ఏపీ ఎలక్షన్స్ చూసాం, అండ్ 2023లో తెలంగాణ ఎలక్షన్స్ చూసాం. సో ఇంత చూసినా సరే ఒక తమిళనాడు ఎలక్షన్స్ అనేది నిజంగా తమిళనాడు చరిత్రలోనే, దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి దట్టు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి అనతి కాలంలోనే చాలా తక్కువ టైంలో ఇంత పాపులారిటీ, ప్రజల్లో ఒక నమ్మకాన్ని చురగలిగిన వ్యక్తి నిజంగా విజయ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇప్పటిదాకా చాలా మంది విజయ్ గెలవడు అని చెప్పారు. కేవలం 10 సీట్లు మాత్రమే వస్తాయి, 15 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. కానీ కొద్ది సర్వేలు మాత్రమే, మహా అయితే 100లో 2 మాత్రమే, ఒకటి వైయాక్సిస్ అండ్ 2 బెంచ్ మార్క్ సర్వే. సో ఈ 2 సర్వేలు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో విజయ్ 99.9% కింగ్ అవుతాడు, లేదంటే కనుక 1% కింగ్ మేకర్ అవుతాడు అని చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో డైరెక్ట్ గా కింగ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ ఒక భారీ సవాల్ని ఎదుర్కొంటున్నాడు విజయ్. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కాల్ చేశారు, ఇటు బీజేపీ నుంచి అమిత్ షా కాల్ చేశారు. సో మోడీ సహకారంతో ఫోన్ వచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని, ఇటు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని రాహుల్ గాంధీ ప్రెజర్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి కూడా, ఎందుకంటే భావాజాలాల పరంగా బీజేపీకి టీవీకి అనేది అత్యంత విరుద్ధమైన పార్టీ. సో వీళ్ళ అంటే టీవీకే చీఫ్ విజయ్ ఇప్పటిదాకా జరిగిన బహిరంగ సభల్లో కావచ్చు, కార్యక్రమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే బీజేపీని ఒక మతపరమైన పార్టీ, మత ఛాందస్సం కలిగిన పార్టీగానే గుర్తించారు తప్ప ఏ రోజు అంటే సెంట్రల్ గవర్నమెంట్లోని సంబంధించినటువంటి ఈడీ, సిబిఐ ఇలాంటి వాటిని పెట్టుకొని ప్రజల్ని వేధిస్తారు, రాజకీయ నాయకుల్ని వేధిస్తారు, వాళ్ళ మాట వినని వాళ్ళని వేధిస్తారంటూ ఆరోపణలు గుప్పించారు బీజేపీ ప్రజల్లో. సో అది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. ఇప్పటిదాకా 2 టర్మ్లు పనిచేసినటువంటి డిఎంకే చీఫ్ స్టాలిన్, సో స్టాలిన్ అంకుల్ అంటూ ఆయన్ను కూడా ప్రజలు విభేదించేలా చేశారు. చాలా స్ట్రాటజికల్ గా వెళ్ళారు. సో గ్రౌండ్ లోకి అయితే రైతులకి, ఇటు విద్యార్థులకి హామీలు ఇచ్చారో, సో ఇప్పుడు ఆ హామీలన్నింటినీ నిలబెట్టుకోవాలి అంటే ఇప్పుడు రాబోయే 10 సీట్లు, రాబోయే అధికారం చాలా కీలకం విజయ్కి. సో ఇప్పుడు విజయ్ తీసుకునే స్టెప్ అని ఏంటనేది నిజంగా తమిళనాట ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ప్రజల్లో. ఏం చేస్తాడు విజయ్కి? భారీగా ఓట్ షేర్ వచ్చింది. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా టీవీకి అవతరించింది. సో ఇళ్ళలక్కనే పండగ కాదని చెప్పి ఇటు డిఎంకే అన్నా డిఎంకేలు ఆరోపిస్తున్న పరిస్థితి ఆ నాయకులు. సో ఇలాంటి నేపథ్యంలో విజయ్ వాళ్ళ డాడీ బయటకు వచ్చి ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకోమని చెప్తున్నారు. ఇప్పటికే విజయ్ కూడా ఈ అన్నా డిఎంకే, ఈ డిఎంకే నేతలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోము అని చెప్పారు. ఒకవేళ వీళ్ళు వద్దనుకున్నా వాళ్ళు పార్టీకి రిజైన్ చేసో, లేదంటే పార్టీ మారతానంటే ప్రలోభాలకి లాస్ట్ మినిట్లో జరిగితే గనక నిజంగా ఆ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది. సో టెక్నికల్ గా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఆ డిఎంకే, అన్నా డిఎంకే, ఇటు కాంగ్రెస్ అయినా, సో వాళ్ళు ఎమ్మెల్యే గెలిచారంటే వాళ్ళ ఇల్లు, వాకిళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళ బంగారాలు ఇవన్నీ అమ్మేసి ఉంటారు. సో ఇప్పుడు ఆ డబ్బును మళ్ళీ సంపాదించుకోవాలంటే ప్రతిపక్షంగా ఉండి ఎలాంటి ఇది చేయలేము. వచ్చే శాలరీలు, వచ్చే అలవెన్సెస్తో ఒక ఎమ్మెల్యే సస్టైన్ కావాలంటే నిజంగా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆస్తులు ఉంటే ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకవేళ కనుక వాళ్ళు సస్టైన్ అవ్వాలి అంటే వాళ్ళు అధికార పక్షంలో ఉండాలి. ఏదైనా కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, లేదంటే బిజినెస్ల పరంగా కావచ్చు, లేదు అంటే ఒక పదవి పరంగానే లాక్కునే అవకాశం ఉంది. కానీ టీవీకే చీఫ్ విజయ్ అలాంటి ఏమీ చెయ్యలేదు,
చెయ్యబోమని చెప్తున్నారు. సో ఇప్పటికే హీరోయిన్ త్రిషతో ఆయన టీవీకే పాటించి విజయ్ మంతనాలు జరుపుతున్నారు విజయ్ ఇంట్లో. సో ఎవరెవరితో కాంటాక్ట్ అవ్వాలి, ఇప్పటికే రాహుల్, అమిత్ షా ఎవరికి కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు, ఎవరికి హామీ ఇవ్వలేదు. సో సూచనప్రాయంగా వాళ్ళు కాంగ్రాట్స్ చెప్పారు, సో థ్యాంక్స్ అని చెప్పి ఈయన కూడా ఒక మాట వేశాడు. అక్కడ దాకే ఉంది. కానీ అసలు ఏం జరగబోతుంది తమిళనాడు పాలిటిక్స్లో అనేది చాలా ఉత్కంఠగా మారింది. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్తో కలుస్తాడా? కాంగ్రెస్తో కలిసి 5 సీట్లను తీసుకొని మరి ఎవరితో కలిసే ఛాన్స్ ఉంది? డిఎంకే, అన్నా డిఎంకే వాళ్ళతో కలిస్తే ఇప్పుడు పార్టీ భావాజాల పరంగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ సిపిఎం, సిపిఐ, ఇటు కాంగ్రెస్ ఇంకా ఇలాంటి పార్టీలతో కలిస్తే వాళ్ళు కూడా మళ్ళీ ప్రజల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే టెన్షన్. ఎందుకంటే ఒక పెద్ద రాజకీయ పార్టీగా టీవీకే ఇవాళ అవతరించింది. మరి ఇలాంటి నేపథ్యంలో 108 సీట్లు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సో మెజారిటీ కావాల్సినట్టయితే 118 సీట్లు కావాలి. మరి అలయన్స్ చర్చలు ఇప్పుడు ఇలాంటి సమయంలో ఎవరితో కలవాలనేవి ముమ్మరమయ్యాయి. సో గెలిచిన ఎమ్మెల్యేలతో ఇప్పటికే మమల్లాపూర్లో విజయ్ కీలక సమావేశం జరిపారు. ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే కాకుండా ఇతర చిన్న పార్టీల మధ్యతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. సో చాలామంది ఈ యొక్క టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో కలిసి పనిచేయడం కోసం చాలామంది ఎమ్మెల్యేలు, ఇటు పార్టీల అధినేతలు కూడా సముఖంగా చూపిస్తున్నారు. ఎందుకంటే డిఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ కూడా 8,000 ఓట్లతో ఓడిపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఒక రాజే బలహీనపడితే సైన్యం చిన్నాభిన్నం అయిపోద్ది. సో ఇప్పుడు డిఎంకే నుంచి ఎంతమంది బయటకు వస్తారు? మరి ఆ డిఎంకే గెలిచినటువంటి ఎమ్మెల్యేలని స్టాలిన్ కాపాడుకోవడంలో మరి ఎంత సఫలీకృతం అవుతారనేది ఇక్కడ చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఇప్పటికే డిఎంకే కూటమి సుమారు 73 సీట్లు, అన్నా డిఎంకే కూటమి 53 సీట్లు సాధించింది. సో ఇది స్పష్టమైన హంగ్ అసెంబ్లీ పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. సో విజయ్ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అద్భుత ఫలితం వచ్చిందని చెప్పాలి. యువత, మహిళలు, మధ్యతరగతి ఓటర్ల నుంచి భారీ మద్దతు లభించింది. సో మల్లాపూర్లో జరిగిన ఏదైతే విజయ్ పార్టీ సమావేశంలో 108 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విజయ్ వాళ్ళతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి తదుపరి వ్యూహాలపై ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కావచ్చు, వాళ్ళ యొక్క సజెషన్స్ కావచ్చు తీసుకున్నారు. అండ్ ఎమ్మెల్యేలను ఏకతాటి మీద తీసుకురావడం, పొత్తు ఎంపికలు, ప్రభుత్వ ఏర్పాటు వ్యూహం ప్రధాన అజెండాగా ఉంది ఈ సమావేశం. సో ఈ సమావేశం ద్వారా టీవీకే బలమైన సందేశం ఇవ్వాలని చూస్తోంది. రాజకీయ స్థిరత్వం, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని విజయ్ భావిస్తున్నారట. సో ఇప్పటికే కాంగ్రెస్కి 5 సీట్లు వచ్చాయి. సో రాహుల్ గాంధీ నుంచి పాజిటివ్ స్పందన కూడా వచ్చింది. టీవీకేతో పొత్తు కుదరడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, 99.9%. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్రలో కూడా సో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అప్పుడు ఆయనతో పాటు మమేకమయ్యారు, ఆయనతో కలిసి నడిచారు, మాట్లాడారు, కస్సుకాలు పాలు పంచుకున్నారు. సో అప్పటి నుంచి ఒక ఫ్రెండ్షిప్ అయితే ఇద్దరి మధ్య మెయింటైన్ అవుతూ వస్తుంది. ఈవెన్గా రీసెంట్గా అయితే పార్టీల పొత్తుల పరంగా కూడా వీళ్ళు అంత పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే రిజల్ట్స్ తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్పి వీళ్ళు అప్పుడు స్కిప్ చేసిన పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో పిఎంకేకి 4 సీట్లు, సిపిఐ 2 సీట్లు, సిపిఎం 2 సీట్లు, ఐయుఎంఎల్ 2 సీట్లు, అండ్ బీసీకే 2 సీట్లు, డిఎండికే 2 సీట్లు. సో ఈ మొత్తం కలిపితే కాంగ్రెస్ 5, పిఎంకే 4, సిపిఐ 2, సిపిఎం 2 ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 16 సీట్లు అవుతాయి. సో ఈ 16 సీట్లలో ఇప్పుడు ఎవరు ఎంతమంది టీవీకి వెళ్తారనేది చాలా కీలకంగా మారనుంది. రాహుల్ గాంధీని డైరెక్ట్గా ఫోన్ చేసి టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో మాట్లాడారు. విజయ్ కూడా సానుకూలంగా స్పందన ఇచ్చినట్టే సమాచారం, కానీ ఇవ్వలేదన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. సో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు లేవు. ఎందుకంటే ఇటు డిఎంకే నుంచి, అన్నా డిఎంకే నుంచి కనుక ఒకవేళ ఎమ్మెల్యేలని కనుక లాక్కున్నట్లయితే ఆ ఇంపాక్ట్ టీవీకే మీద అండ్ విజయ్ మీద చాలా గట్టిగా పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏ అడుగు వేద్దాం, ఎలాంటి డెసిషన్ తీసుకుందాం, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఇటు పార్టీకి ఇటు విజయ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాధించిన 108 సీట్ల కన్నా ఇప్పుడు కావాల్సిన 10 సీట్లే చాలా అంటే చాలా కీలకం. ఏ మాత్రం తేడా వచ్చినా సరే సొంత పార్టీలోంచి ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే ఏదైనా జరగవచ్చు, ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో మరి సిపిఐ, సిపిఎం, ఇటు ప్రాంతీయ పార్టీలైన బీసీకే,
అండ్ ఐయుఎంఎల్, డిఎండికే ఇలాంటి పార్టీలు మరి టీవీకేతో కలిస్తే నిజంగా ఒక గ్రాండ్ విక్టరీ అని చెప్పొచ్చు. అప్పట్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ వాళ్ళ తర్వాత ఈ యొక్క విజయ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారు, విజయ్ ఎవరితో కలిస్తే బాగుంటుంది? డిఎంకే, డిఎంకే నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే బాగుంటుందా? లేదు, కాదు, కూడదు అంటే ఈ యొక్క ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలని లాక్కుంటే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి.